బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద అధికంగా ఉందని చిన్న పిల్లలపై కూడా కుక్కలు దాడి చేసి ప్రాణం మీదకు తెస్తున్నాయని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించడానికి వెళితే ఆయన విధుల్లోకి రాకపోవడంతో సంబంధిత డిస్పాచ్ గుమస్తాకు ఇవ్వడానికి వెళితే ఆయన తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేయగా దానిని కవరేజ్ చేయడానికి వెళ్లిన విలేకరులు ఫోటోలు తీసుకోవడం తన 10 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఎప్పుడూ చూడలేదని విలేకరి అయితే మాకేంటి అంటూ మీడియాపై చిందులు వేయడం కొసమెరుపు. కాపాడండి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను వెంటనే కాపాడండి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను వెంటనే కాపాడండి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను వెంటనే. ముందుగా మిత్రులందరికీ జైపీ మిత్రులారా, మన చీరాల పట్టణంలో మీకు తెలియదేం లేదు. ఈ రోజున కుక్కల బెడదల వల్ల చాలా ఇబ్బంది పడతారు. చిన్న పిల్లలు కానీ సోదరులు కానీ కరవటం చాలా ఇబ్బందిగా అవుతున్నారు. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ అటు చైర్మన్ కానీ వెంటనే స్పందించి ఈ కుక్కల బెడద నుంచి చీరాల ప్రజల్ని వెంటనే కాపాడాలి. ఎందుకంటే నైట్లో మన చీరాలలోనే ఎంతోమంది, ఎందుకంటే చీరాల నియోజకవర్గం అంటే పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. కూలీ నాలు చేసుకుని రాత్రి 9:30-10కి ఇళ్ళకి వచ్చే ప్రజలు ఉన్నారు. వస్తామంటే ఈ కుక్కలు వెనకబడి కరవటం ఎక్కువైపోయినాయి. దీనిపై కూడా వెంటనే మన మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలు కాపాడాలని మా దళిత పార్టీ డిమాండ్ చేస్తూ మిత్రులారా, ఎందుకంటే కూలీ నాలు చేసుకునే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా ఒకసారి గ్రహించాలి. మన ఎలివేస్ నగర్ కానీ ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి గుడి కానీ ఏ పరిసర ప్రాంతాలు చూసినా పేరాలు కానీ ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు ఉండి ప్రజల్ని వెనుక నుంచి వచ్చి కరవటం, చిన్న పిల్లల్ని కరవటం ఇలా చాలా జరుగుతున్నాయి. దీనిపై కూడా వెంటనే మన కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి కుక్కల బెడద చీరాల ప్రజలు కాపాడాలని మా దళిత పార్టీ డిమాండ్ చేస్తూ మనకి ఇంత మంచి అవకాశం ఇస్తున్న మీడియా మిత్రులకి అందరికీ దళిత పార్టీ ధన్యవాదాలు తెలుసు. జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.